పరీక్షలు వచ్చినాయంటే చాలు పొల్లగాళ్ళు ఆగమాగమైతుంటారు. పొద్దుగాల ఏ సబ్జెక్టు చదువుకోవాలి, పొద్దుకల ఏ సబ్జెక్టు చదువుకోవాలి అని మస్తు గుసాయిస్తారు. సరే ఇంత చదివిన ప్రశ్నలే వస్తాయా అంటే అది లేదు. పేపర్ చూసినాక అట్లా కొంత పరేషాన్ అట్లా పరేషాన్ అయ్యేటి చదువుకునేటి పొల్లగాళ్లకు కొత్త సార్ వచ్చి పాఠాలు చెప్పిండు ఎట్లా చదువుకోవాలనేది అంతా. మరి గా సారే వల్ల తెలవాలంటే ఈ వార్త చూడాల్సిందే. ప్రధాని నరేంద్ర మోదీ సారి బడి పంతులైండి ఇయాల డైరెక్ట్ గా 36 మంది టీవీల ముంగట కూర్చొని సెల్ ఫోన్లలో చూసుకుంటా సార్ చెప్పేటి ముచ్చట్లు వినేటోళ్ళు లక్షల మంది. పరీక్షపై చర్చ అని పేరు పెట్టి గిట్ట పొల్లగాండ్లతోని పార్కులో కూర్చొని ముచ్చట్లు పెట్టిండు మోదీ సారు. एग्जाम के 2 महीने बचे होंगे, अब उनको कहो माँ अभी भाषण मत दो, ऐसा तो नहीं कर सकता। मैं किताब न पढ़ने के लिए कह ही नहीं रहा हूँ, बहुत पढ़ना चाहिए, ज्ञान को जितना प्राप्त कर सकते करना चाहिए, लेकिन एग्जाम सब कुछ नहीं है। ज्ञान और एग्जाम तो हजार चीजें हैं। పొల్లగాళ్ళు ప్రశ్నలు అడుగుడు సారు జవాబులు చెప్పుడు. పరీక్షలు రాసేటి ప్రశ్నలు కాదుల్లో పరీక్షలకు ఎట్లా చదివితే మంచిగా ఉంటది అనేటి దాని మీద అడిగిరు. ఎన్ని గంటలకు లేవాలి, ఎట్లా చదవాలి, చదివింది ఎట్లా మతికి పెట్టుకోవాలి అనేటి అన్ని ఈగురంగా చెప్పిండు సారు. సారు చెప్తుంటే పొల్లగాళ్ళు కూడా గిట్ల చుట్టూ కూర్చొని ఇంట్రెస్ట్ పెట్టినారు. ఢిల్లీలో ఉన్న సుందరవనంలో గిట్ట పొల్లగాళ్ళను చుట్టూ కూర్చోబెట్టుకుని పాఠాలు చెప్పిండు మోదీ సారు. ఇటు సారు చెప్పేటి పాఠాలు దానికి చాలా మంది ఆన్లైన్ అప్లికేషన్లు పెట్టుకున్నారు. నేను కూడా సార్ చెప్పేటి పాఠాలు డైరెక్ట్ గా వచ్చి ఇంటనని. మొత్తం 3,15,00,000 మంది దానిక సార్ చెప్పేటి పాఠాలు దానికి ఆన్లైన్ లో అప్లికేషన్లు పెట్టుకుంటే అందులో 19,80,000 మంది దానిక బడి పంతులు, 5,20,000 మంది దానిక పొల్లగాళ్ళ అవ్వయ్యలు ఉన్నారు. सर मेरा आपसे क्वेश्चन ये है कि जब भी हम एग्जाम देने जाते हैं, एग्जाम लिखते समय मेरे मन में हमेशा ये चिंता होती है कि उसकी अगर मैं फेल हो गई तो 10वीं में 12वीं में 40% 30% बच्चे फेल होते हैं, उनका क्या होता है? देखिए जिंदगी अटक नहीं जाती। जो क्रिकेट मैच होती है ना, तो दिन भर का फुटेज होता है, सारे प्लेयर्स बैठते हैं, वो देखते हैं खुद ने क्या गलती की, फिर वो तय करते हैं हमें क्या सुधार करना चाहिए। विफलताएं हैं, उन विफलताओं को टीचर बना सकते हैं क्या? ప్రతి ఒక్కరికి బాధలుంటాయి. ఎన్ని బాధలున్నా చదువు మీద మనసు పెట్టాలన్నట్టే చెప్పిండు మోదీ సారు. స్టేడియంలో క్రికెట్ ఆట అయ్యేటప్పుడు బయట కూర్చున్న అభిమానులు ఎంత మొత్తుకున్నా బ్యాట్స్మెన్ మాత్రం సిక్స్లు కొడుతుంటాడు. గైటనే ఎన్ని తిప్పలున్నా చదువులో మాత్రం తగ్గొద్దు అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటది అన్నట్టే చెప్పిండు. గిట్ట నవ్వుకుంటా నవ్వించుకుంటా అందరిని మస్తు ఖుషి చేసిండు ప్రధాని మోదీ సారు.